సార్ శ్రీనివాస్ గారు, కులానికి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడతారని, కులం నాకు అండగా నిలబడితే నేను హౌస్లోకి ఒక్కసారి వెళితే ఈ సామాజిక వర్గం యొక్క బాగోగులు పట్టించుకుంటానని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా మనకు వేదికల మీద ఆయన ఉద్దేశించి చెప్పినటువంటి విషయం మనకు తెలుసు. కులం పెద్దన పాత్ర పోషించాలి, పెద్దన పాత్ర పోషిస్తేనే నేను అధికారంలోకి వస్తాను, నేను అధికారంలో ఉంటేనే ఏమైనా చేయగలనని చెప్పిన విషయం మనకు బాగా మనందరికీ తెలుసు సార్. వన్స్ హీ ఎంటర్స్ ఇంటూ హౌస్, ఒక గ్యాప్, స్పష్టమైనటువంటి ఒక గ్యాప్ సామాజిక వర్గానికి కళ్యాణ్ గారికి మధ్య ఏర్పడింది అనేటటువంటి విషయాన్ని మీరు అంగీకరిస్తారా? అంగీకరించారు? 100% అంగీకరించాను సార్. అంగీకరించారు. ఎందుకంటే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు మేము కుల నాయకుడిగా చూడలేదు సార్. ముఖ్యంగా సార్ కూడా ఏ రోజు నేను కాపుని, నాకు మీరు మద్దతు చేయను, ఒక వర్గం నుంచి ఒక బలమైన వ్యక్తి వచ్చినప్పుడు అండగా నిలబడి అని మాత్రమే అన్నారు తప్ప, నేను కాపు, మీరు మీ కాపులు అందరూ నాకు సపోర్ట్ చేయండి అని ఏ పబ్లిక్ డయాస్ మీద ఆయన చెప్పలేదు సార్. చెప్పరు కూడా. ఎందుకంటే ఆయన దృష్టిలో అన్ని మతాలు, అన్ని కులాలని ఈక్వల్గా చేసే గొప్ప మనసున్న వ్యక్తి అండి. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఆ రకంగా ఆలోచిస్తారు అని నేను అనుకోను, ఎప్పుడు ఆయన చేయలేదు. ఇట్స్ 100% షూర్ అండి. ఇంకొకటి ఏంటంటే, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పిలిపించిన మాట వాస్తవం. దానికి ఒక రీజన్ ఉందండి. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంటే విజయవాడ, సూర్యాపేట, హైదరాబాద్ ఒక రూట్, లేదంటే వేరే రూట్ ఏదైనా, అక్కడ కూడా 2-3 ప్లేస్లు ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2 వర్గాలు, బలమైన వర్గాలు అధికారం చాలాస్తున్నప్పుడు రెడ్డిస్, కమ్మ, దాని తర్వాత కాపు తర్వాత బీసీలు తర్వాత అసలు ఒక ప్రాసెస్లో రాజ్యాధికారం మార్పిడి జరగాలండి. ఆ జరిగే ప్రాసెస్లో ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఆ అణగారిన వర్గాలకి చైతన్యం తీసుకురొచ్చి కాపుల మీద ఉన్న వ్యతిరేకత ఏమన్నా ఇతర కులాల మధ్యలో ఉంటే ఆ గ్యాప్ తగ్గించడానికి పెద్దన్న అంటే అండగా ఉండే వ్యక్తి. మీరు అండగా ఉండండి అణగారిన వర్గాలకి, వాళ్ళు మిమ్మల్ని దగ్గర తీసుకుంటారని ఒక చైతన్యం తీసుకొచ్చారా తప్ప కాపుల్ని ఏ రోజు ఆయన దగ్గర తీసింది లేదు. అంటే అన్ని కులాలని సమానంగా చూస్తారు. మా అధినేత గారు పక్కన ఉన్న శంకర్ గౌడ్ గారు కానీ, మహేందర్ రెడ్డి గారు కానీ గతంలో అండి మాతో పాటు పనిచేసిన, సో ఇలాంటి రియాజ్ గారు కానీ ఉన్నారే తప్ప కమ్యూనిటీ పరంగా ఆ రోజు ఈ రోజు ఇప్పుడు ఆయన సమదృష్టిలోనే చూశారు తప్ప కాపుల్ని ఏ రోజు వ్యతిరేకించలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఏ రోజు తగ్గించలేదు, రెండూ చేయలేదు సార్. దయచేసి ఇది గమనించండి. ఇంకా గ్యాప్ అంటారా, గ్యాప్ అన్నది కులంలో ఒక బలమైన వ్యక్తికి ఒక ఫ్రూట్ దొరికినప్పుడు ఆ ఫ్రూట్ అందుకోవాలని అందరూ ఆశిస్తారండి. కానీ మన దగ్గర ఉన్నది కప్ మీల్స్ అండి, నాట్ ఫుల్ మీల్స్. ఇందులోనే అందరూ పంచుకోవాలండి. 27% ఉన్న కాపులకి ఆ కప్ మీల్స్లో అందరికీ పంచాలంటే డెఫినెట్గా కష్టం. ఆ ప్రాసెస్లో కొంతమంది ఇబ్బంది పడొచ్చేమో తప్ప వాంటెడ్గా జరిగిన పరిస్థితి అయితే కాదు సార్. వాంటెడ్గా జరిగిన పరిస్థితి అయితే కాదు. సో ఈ రోజుకి కాపులకి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు దూరం అవ్వలేదు సార్. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఉంది. అన్ని కులాలతో పాటు కాపులు కూడా కలిసే ఉన్నారు సార్. అంటే నా ప్రశ్న ఏంటంటే శ్రీనివాస్ గారు, కాపులు ఇప్పటి వరకు రాజ్యాధికారంలోకి పూర్తి స్థాయిలో, అంటే ముఖ్యమంత్రి పీఠం మీద వాళ్ళ ఆసీనులు కాలేదు అన్నది అసంఖ్యాకమైనటువంటి ఈ సామాజిక వర్గం యొక్క ఒక ఆవేదన. ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి పీఠం మీద ఆసీనులు కావాలంటే దానికి ఒక పూర్తి స్థాయిలో ఒక రాజకీయ పార్టీ కావాలి, ఒక ఫేస్ ఆఫ్ ద పార్టీ కావాలి. ఆ ఫేస్ ఆఫ్ ద పార్టీ చిరంజీవి గారి రూపంలో వాళ్ళు ఆశించారు, అది సాధ్యపడలేదు. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారితో సహా ప్రజారాజ్యంలో సాధ్యపడకపోయినా చిరంజీవి గారు కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాన్ని వారు కోల్పోయారు. ఆ కోల్పోయినటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారి రూపంలో అయినా మేము మా సామాజిక వర్గానికి చెందినటువంటి మా నాయకుడిగా, మా ప్రతినిధిగా వారు ఆ పీఠం మీద ఆసీనులు కావాలని కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య అత్యధిక శాతం మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. చిన్న కరెక్షన్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఒక కాపులు మాత్రమే కాదు సార్, అన్ని వర్గాల వారు, అందులో వైశ్యాస్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, రెల్లీస్ ఉన్నారు, యాదవాస్ ఉన్నారు, మాదిగా ప్రతి వర్గంలోనే ఆయన అభిమానులు ఉన్నారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తిని సార్ భారతదేశంలో ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను సార్ ఈ సందర్భంగా.
2014లో కళ్యాణ్ గారికి చాలా మంచి అవకాశాలు ఇచ్చారు సార్. 14లో 14 అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా అవకాశాలు కావాలంటే ఇవ్వడానికి రెడీగా ఉన్న పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో లేదు, రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం నా సొంత ప్రయోజనాల కన్నా అని ఏ పదవిని తీసుకోకుండా అన్కండిషనల్గా సపోర్ట్ చేసి టీడీపీని, గవర్నమెంట్ని అధికారం కూర్చోబెట్టడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి నాకు పదవద్దు, ప్రజా శ్రేయస్సే ముఖ్యమని ఘంటాపదంగా చెప్పిన భారతదేశంలో కాదండి, ప్రపంచంలో ఎవరైనా ఉంటే ఒక పొలిటికల్ లీడర్గా అది పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప త్యాగం అండి. ఆ త్యాగం చేయాలంటే చాలా పెద్ద మనసు ఉండాలండి. అలాంటి గొప్ప వ్యక్తి కింద మేము పనిచేస్తున్నామంటే మేము ఎందుకు ఆయనకి అంత అభిమానిస్తామంటే ఆయనలో ఉన్న నిస్వార్థ సేవ, ప్రజలకి ఏదో మంచి చేయాలన్న తపన, సొసైటీ పట్ల బాధ్యత, దేశం పట్ల బాధ్యత, మోరెవర్ ఈ దేశం బాగుండాలి అనే ఒక నిబద్ధతతో ఉన్న వ్యక్తి అండి. అలాంటి గొప్ప వ్యక్తితో మేము కలిసి ఆయన వెనకాల మేము ఉన్నాము అంటే అది మా అదృష్టం అండి. ఆయన ఇచ్చిన అవకాశం మాకు అది. డెఫినెట్గా ఇది రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు అయితే రాబోతాయండి, వస్తాయి కూడా, మేము ఆశిస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి కావాలని డెఫినెట్గా అండి సార్. నా ఒక పార్టీ కార్యకర్తగా నా అధినేత ముఖ్యం అవ్వాలని కోరుకోవడంలో నేను తప్పలేదండి. కానీ ఆయన 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, కూటమితో కలిసి మనం ప్రయాణం చేయాలని చెప్తున్నారు. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సార్ అదే చెప్తున్నాను సార్. కాకినాడ నుంచి హైదరాబాద్ రావాలంటే ట్రాన్స్ఫర్మేషన్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి సార్. నడిచైతే రాలేం. అటువంటి ప్రాసెస్లో సైకిల్ దొరికినా ఎక్కాలి, కారు దొరికినా ఎక్కాలి, బస్సు దొరికినా ఎక్కాలండి. మాకు రాజ్యాధికారం రావాలి అని కాపుల్లో కానీ లేదంటే బీసీ ఎస్సీ ఎస్టీలో అనుకున్నప్పుడు అందిపుచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మా ప్రయాణంలో మా ఎదుగుదలను మేము చూసుకోవాలి సార్. ఇప్పుడు మేము చేస్తుంది అదే తప్ప ఇక్కడ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ అన్నది ప్రజలకు ఉపయోగపడాలండి. ఎస్, మనం అందరం కలిస్తే ప్రజలకు ఉపయోగపడతామని బలంగా మా అధినేత నమ్మారు. అట్ ద సేమ్ టైం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నమ్మారు, అటు మోడీ గారు నమ్మారు. కనుక ఈ ప్రయాణం సాగుతుంది సార్. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఇంట్రెస్ట్ మాత్రమే కాదండి, ముగ్గురు ముఖ్య నాయకుల యొక్క ఇంట్రెస్ట్తో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మనం ఆ ప్రాసెస్ని మనం వెల్కమ్ చేయాలి సార్. ఇందులో ఏమన్నా స్వార్థ ప్రయోజనాలు దాక్కుంటే ఏమన్నా మనం అడగచ్చు. కానీ చెప్తున్నాం కదా సార్, 2014లో కళ్యాణ్ గారు చేసిన త్యాగమే ఆయన యొక్క నిబద్ధతకు చిహ్నం అండి. దాన్ని ఎవరూ మనం శంకించడానికి లేదండి. ఈరోజు 2024 ఎలక్షన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చాయి, ముఖ్యంగా పంచాయతీరాజ్ దేశంలోనే నెంబర్ 1 పొజిషన్కి తీసుకుంటారు. అంటే చాలామంది అన్నారు రాజకీయ అనుభవం లేదు కళ్యాణ్ గారు కదా. ఆయన రాజకీయ అనుభవం ఏ పాటిది అన్నది పంచాయతీరాజ్ శాఖ చూస్తేనే అర్థమైందండి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో తీసుకురావటం కానీ, కరప్షన్ లేకుండా మిగతా డిపార్ట్మెంట్ రెడీ చేయటం కానీ, ముఖ్యంగా మా పార్టీలో సిద్ధాంతమైన ఒకటి కాలుష్యం మీద, పొల్యూషన్, పర్యావరణ పరిరక్షణ, మా సార్ కూడా దానికి మినిస్ట్రీగా ఉండటం, అందులో వచ్చే అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్తో పాటు ప్రజల యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యం అన్న విషయాన్ని ఆయన గుర్తించారు. కనుకే ఆ రకమైన డెవలప్మెంట్ వస్తుందండి. సో ఇందులో డెఫినెట్గా మా అధినేత పూర్తి స్థాయి రాజకీయవేత్తగా కాకుండా ఒక సామాజిక బాధ్యత కలిగిన భారతీయ పౌరుడిగా ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఈజ్ ద సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మేము చాలా ఆనందిస్తున్నామండి.